175 నియోజకవర్గాల గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మండల కన్వీనర్ నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్ల వరకు కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎటువంటి డైరెక్షన్ ఇవ్వబోతా ఉన్నారు ఈ సమావేశం ద్వారా మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు. సార్, ఈ సమావేశం లక్ష్యం ఏంటి? మండల స్థాయి కన్వీనర్ దగ్గర నుండి జేసీఎస్ కన్వీనర్ నుండి రీజనల్ కోఆర్డినేటర్ల వరకు కూడా అందరినీ పిలవడానికి కారణం ఏంటి సార్? ఎన్నికల ముందు జరిగే సభ ఇది. మరి అందరినీ ఆహ్వానించారు. అందరినీ ఆహ్వానించిన తర్వాత మనం ఏ విధంగా ముందుకు పోవాలా, ఎన్నికల్లో ఏ విధంగా ఒక సిస్టమ్ రూపొందించుకొని మన అభ్యర్థులను గెలిపించాలా అనే సమాయత్త సభ ఇది. దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని బట్టి అందరూ కూడా వాటిని ఫాలో అయ్యే విధంగా చేయాలని చెప్పి ప్రధానంగా ఈ సమావేశం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసాయి. మా పొత్తు సూపర్ హిట్ అని చంద్రబాబు అంటున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని చెప్పేసి అంటున్నాడు. ఇందాకనే చెప్పాను వేరే టీవీ ఛానల్కు, ఎంటీ విజువల్స్ మేక్ మచ్ నాయిస్ అని చెప్పి. కాబట్టి వాళ్ళు ఏదైనా అర్చుకొని ఏమైనా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తూ ఉంది, అధికారంలోకి వస్తూ ఉంది. దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. పచ్చ మీడియా కానీ, పచ్చ మీడియాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, రెడ్ బుక్కులు కానీ, బ్లూ బుక్కులు కానీ ఇవన్నీ కూడా ఏమి చల్లవు. అధికారంలోకి వస్తూ ఉన్నాం, దీన్ని ఎవరు అడ్డుకోలేరు. ఖచ్చితంగా ఎన్ని రాజకీయ శక్తులు ఏకమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరు. చంద్రబాబు నాయుడు, జనసేన పొత్తు చూసిన తర్వాత మరింత ఉత్సాహం పెరిగింది. ఎటువంటి ఏవైతే ఖాళీ బిందులే ఎక్కువ సౌండ్ చేస్తాయి అన్నట్టుగానే తెలుగుదేశం, జనసేన పార్టీలు పరిస్థితుందని చెప్పి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, మంగళగిరి.